కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్నగారి ఆదేశాలతో రేపు 13వ తేదీ శుక్రవారం రోజు మన జిల్లా పరిషత్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ ప్రజా సమస్యలపైన వినతి పత్రం ఇవ్వాలనేటువంటిది నిర్ణయించుకోవడం జరుగుతోంది. ఈ రైతు వ్యతిరేక విధానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రహించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. అందులో ప్రధానమైనటువంటి విషయాలు ఇప్పటికే మనం చూసాము. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు, కార్మికులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంతో అసంతృప్తిలో ఉన్నారు. మరి ఒకసారి రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు, అయ్యా మేము కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు, రాష్ట్ర ప్రజలు మరీ ఒక్కసారి మోసపోయారని చెప్పేసి వాళ్ళంతకు వాళ్ళే కూడా ఆలోచించుకోవడం జరుగుతూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గురించి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మరి అనేక విధాలుగా మనం ఆయన గురించి ఇంతకుముందు 2014లోనే భారీ ఎత్తున ఆయన రైతుల్ని, కార్మికుల్ని, ఉద్యోగ ఉపాధ్యాయులని అందరినీ కూడా మోసం చేయడం జరిగింది. ఆ రోజుల్లో రైతు రుణమాఫీ అన్నాడు, డాక్టర్ రుణమాఫీ అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ వృత్తి అన్నాడు, అవిస్తాను ఇవిస్తానని చెప్పేసి దాదాపు 600 హామీలు చెప్పి అమలు కాని పక్షంలో మరి 2019లో మనం భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నవరత్నాల పథకాలు తీసుకొచ్చి 9 నవరత్నాల పథకాల్లో ప్రధానమైనటువంటి ఆర్బీకేల ద్వారా సచివాలయాల ద్వారా ఆర్బీకేలు పెట్టి ఆర్బీకేల ద్వారా రైతుల సమస్యలు సున్నంగా అర్థం చేసుకునే విధంగా ఎక్కడ ఏ సంవత్సరానికి ఏ పంట వేశారు, ఏ సంవత్సరానికి ఏమి వేశారని చెప్పేసి అక్కడ క్రాప్ బుకింగ్ చేయించి ఏ సంవత్సరంలో పంట నష్టపోతే ఆ సంవత్సరంలోనే వారికి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సులు ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఒకటి వచ్చి పడింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పంటల బీమా కూడా ప్రభుత్వంతోనే చెల్లించి రైతులు ఆదుకోవడం అంటే, అందుకే రాష్ట్ర ప్రజలందరూ కూడా నవరత్నాల్లో భాగంగా మేము ఏదో లబ్ధి పొందుతూ ఉంటుంది, మా పిల్లవాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉండ్రి, మాకు అమ్మఒడి వస్తూ ఉండే, డాక్రా మహిళలు ఆలోచన చేస్తున్నారు, మాకు డాక్రా రుణాలు మాఫీ చేశాడు, మాకు 0 వడ్డీల కింద లెక్క ఇచ్చాడు, రైతులు కూడా 0 వడ్డీ ఇచ్చాడు, మాకు వచ్చేసి రైతులు పంటల బీమా కూడా మాకు వర్తింపు చేశాడని చెప్పేసి రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు. మరి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున నిలబడి ఉద్యమ బాట పట్టడం జరుగుతూ ఉంది. దాని కారణంగా మేము రేపు 13వ తేదీ శుక్రవారం రోజు జిల్లా పరిషత్ నుంచి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీతో బయలుదేరి అక్కడ ప్రజా సమస్యలను, రైతు సమస్యలను అందరూ కూడా కలెక్టర్ వారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇది వెంటనే అమలుపరచకపోతే ఈ రాష్ట్రంలో తీవ్రమైన ఉద్యమం చేస్తామని చెప్పేసి హెచ్చరించడానికే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులందరూ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మీ సమస్యల పట్ల ఉన్నాయి కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరూ ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నాను.